హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు నేను లెహెంగాకి లట్కన్స్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను. సో, నేను ఫస్ట్ ఒక బోర్డ్ కానీ ఇలా ఏదైనా బాక్స్‌ది మూత కానీ ఏదైనా ఒకటి తీసుకోండి. అండ్ నేను ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకొని దీన్ని ఇలా రోల్ చేస్తూ ఉంటానన్నమాట. నేను ఎంత రోల్ చేశానంటే మాక్సిమం ఇది థ్రెడ్ బండిల్ మొత్తం అయిపోయే వరకు రోల్ చేశానండి ఇలా. అంటే ఎన్ని వరుసలు అని ఏం కౌంట్ చేయలేదు. మొత్తం థ్రెడ్ బండిల్ మొత్తం అయిపోయే వరకు ఇలా రోల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఒక చిన్న ముక్క తీసుకొని థ్రెడ్‌ది దాన్ని ఇక్కడికి ఇలా నాట్ వేసేస్తున్నా. అంటే కదలకుండా ఉంటుంది థ్రెడ్స్ తీసిన తర్వాత అని. ఇక్కడ స్టార్టింగ్‌లో అటు ఎడ్జ్ కానీ, ఇటు ఎడ్జ్ కానీ ఏదో ఒక ఎడ్జ్‌లో ఒక నాట్ వేయాలి. ఇలా నాట్ వేసేయాలన్నమాట. 2, 3 టైమ్స్ వేయండి ఊడిపోకుండా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెల్లిగా మనము ఈ బోర్డ్ నుంచి బయటికి తీయాలన్నమాట. అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోతాయి. సో, తీసిన తర్వాత ఇలా ఉంటుంది. మొత్తం థ్రెడ్ బండిల్ అంతా ఇలా ఉన్న తర్వాత నేను దీన్ని ఏం చేశానంటే కింద ఒక ఎడ్జ్లో కట్ చేసేసాను. ఒక ఎడ్జ్ ఎలాగో రౌండ్ ఉంటుంది కదండి కంటిన్యూస్గా. సో, ఇంకొక ఎడ్జ్ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత నేను ఒక కోంబ్ తీసుకొని ఇలా నీట్గా కొంచెం కోంబ్ చేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉన్నా కట్ చేసుకోండి. సో, కోంబ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత దీనికి టాప్లో మనకి యూ షేప్లో వచ్చింది కదండి. అక్కడ ఏంటంటే హెడ్ పార్ట్లో కొంచెం మళ్ళీ ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇక్కడ నాట్ వేసేస్తున్నాను. రౌండ్గా తిప్పేసి ఒక 4-5 టైమ్స్ తిప్పిన తర్వాత ఇక్కడ ఒక నాట్ వేస్తున్నాను. సో, ఇలా నాట్ వేయాలి. 3-4 నాట్స్ వేయండి, టైట్గా ఉంటుంది. ఇక్కడ నాట్ వేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. దీన్ని జస్ట్ ఒకసారి అలా కోమ్తో దువ్వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న పిల్లో ఉంటుంది మా ఇంట్లో. సో, నేను ఆ పిల్లో తీసుకొని దీన్ని హెడ్ పార్ట్లో నాట్ వేసాం కదా, అది క్లచ్తో ఇక్కడ పిల్లోకి పెట్టేస్తున్నాను. సో దట్ అది టైట్గా ఉంటుంది అని. అండ్ తర్వాత ఇప్పుడు నేను దీన్ని మనం మామూలుగా జడ వేసుకుంటాం కదండి, 3 పాయలు తీసి. సో, అలాగే నేను ఈ థ్రెడ్ బండిల్ని 3 డివిజన్స్ చేసి మనం జుట్టు ఎలా అల్లుకుంటామో అలా అల్లాలన్నమాట. మీకు మధ్య మధ్యలో ఎక్కడైనా చిక్కులుగా అనిపించినా, నీట్గా లేదు అనిపించినా కోమ్తో ఒకసారి అలా అనుకొని దాని తర్వాత మళ్ళీ అల్లుకోండి. సో, ఇలా మనం ఎంత హైట్ తీసుకున్నా అంత హైట్ ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. కింద మాత్రం బాటంలో కొంచెం స్పేస్ వదిలేయాలండి. పైకి వదిలేసిన తర్వాతే మనం అక్కడికి స్టాప్ చేసేసి ఇలా మనం మళ్ళీ ఇంకొక థ్రెడ్ని తీసుకొని దాన్ని రౌండ్గా చుట్టాలి. ఇలా ఒక 5-6 టైమ్స్ చుట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడ నాట్ వేసేయాలన్నమాట ఆ థ్రెడ్ని. సో, ఇక్కడ కూడా టైట్గా నాట్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కింద కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి, లీవ్ చేసిన థ్రెడ్స్ది బండిల్, దాన్ని ఒకసారి అలా కోమ్ చేసుకోండి, కొంచెం నీట్గా ఉంటుంది. ఇలా కొంచెం కోమ్ చేసుకొని దాని తర్వాత మనం ఈ క్లచ్ అండ్ నేను ఆ పిల్లో తీసేసి పక్కన పెట్టేశాను. సో, మనకు అల్లుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. సో, దీనికి నేను ఏం చేస్తున్నా అంటే కింద మనం నాట్ వేసిన దగ్గర కొంచెం డెకరేటివ్గా ఉంటుంది అని చెప్పి నేను ఒక చిన్న రిబ్బన్ తీసుకొని దానికి ఇలా అల్లేసాను. సో, నేను ఇక్కడ ఒక రిబ్బన్ తీసుకొని ఇది ఇలా చుట్టి ఇలా మనం బో షేప్లో టై చేస్తాం కదా, బో షేప్లో టై చేశాను.
కొంచెం డెకరేటివ్గా మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. ఇలా టై చేసేసుకోవాలన్నమాట. బో షేప్ వచ్చేలాగా చేసుకోవాలంటే కింద కొంచెం రిబ్బన్ ఎక్కువ వదిలేసి కొంచెం టై చేసేసుకోండి. సో బోల్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన రిబ్బన్ ఉంటుంది కదండి, అది కట్ చేసేయండి. అక్కడికి మీకు ఎంత సైజు కావాలో చూసుకొని అంత సైజులో అక్కడికి కట్ చేసేయండి. ఇది కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. నేను ఆల్రెడీ 3 చేసి పెట్టుకున్నాను, ఇంకో 2 డిఫరెంట్ కలర్స్తో. సో ఆ 3 ఇలా ఉంటాయి. నేను మా పాప లెహెంగా అండి ఇది. దీనికి ఆల్రెడీ వేరే హ్యాంగింగ్స్ ఉన్నాయి. సో నేను ఇవి తీసేసి ఇప్పుడు ఇవి పెడతాను. సో పాతవి తీసేసిన తర్వాత ఇలా దానికి ఆల్రెడీ థ్రెడ్ ఉందన్నమాట. సో నేను అదే థ్రెడ్ని దీన్ని మనం రెడీ చేసుకున్న ఈ బ్రైడ్ షేప్లో థ్రెడ్ దాంట్లో మిడిల్లో గుచ్చుతున్నాను. అలా అన్నీ 3 గుచ్చేసుకోవాలి. గుచ్చేసుకున్న తర్వాత రెడీ చేసి ఇక్కడ నాట్ వేసేసాను నేను. ఆ నాట్ వేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుంది. And please like, share and subscribe my channel. Thank you.